ఇంటర్నేషనల్ లాలో స్టేట్లెస్నెస్ అనే కాన్సెప్ట్ ఉంది. అసలు స్టేట్లెస్నెస్ అంటే ఏంటి? ఏ స్టేట్ ఆ సిటిజన్ని, ఆ పౌరుణ్ణి ఓన్ చేసుకున్నప్పుడు, అంటే నీకే దేశం, నువ్వు ఏ దేశస్తుడివి అని అడిగినప్పుడు ఏమీ చెప్పుకోలేకపోవడం అనమాట. అలాంటి ఒక పరిస్థితే భరిస్తున్నారు రోహింగ్యాస్. ఏదైతే మయన్మార్ దేశం ఉందో, రఖైన్ ప్రావిన్స్ ఉందో, ఆ దేశం వీళ్ళు మా దేశస్తులు కాదని చెప్పేసింది. వీళ్ళు ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళారు. అలానే భారతదేశంలో కూడా వచ్చేసారనమాట. వీళ్ళు అక్కడ పర్సెక్యూట్ అవుతున్నారు, అంటే వాళ్ళు అక్కడ హింస పడుతున్నారు, అది నిజమే. అయితే ఇప్పుడు భారతదేశం వాళ్ళని హోస్ట్ చేయాలా, వాళ్ళని తిరిగి పంపించేయాలా, అంటే వాళ్ళని డిపోర్టేషన్ చేయాలా అనేది సెక్షన్ 3 ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద మనం ఒక పాలసీ తీసుకున్నాం. రోహింగ్యాస్ని తిరిగి పంపించేసేయాలి అని చెప్పి. దానికి సంబంధించి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కానీ, పెద్ద పెద్ద లాయర్స్, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇలా వాళ్ళని అక్కడ టార్చర్ పెడుతున్నారు, వాళ్ళు జీనోసైడ్ గురి చేస్తున్నారు, కాబట్టి రోహింగ్యాస్ని తిరిగి పంపించొద్దు, ప్రభుత్వం తీసుకున్న పాలసీ తప్పు అని చెప్పి. అయితే సుప్రీంకోర్టు మాత్రం ప్రభుత్వం చేసింది రైటే అని చెప్తుంది. మనకి ఫారినర్స్ కూడా ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, అంటే ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కు, అలానే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, రైట్ టు ఈక్వాలిటీ ఉంది, రైట్ టు లైఫ్ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్, అంటే ఆవాసాలు ఆ దేశంలో ఉండే హక్కు మాత్రం ప్రాథమిక హక్కు అందరికీ కాదు, అది ఓన్లీ పౌరులకి మాత్రమే. దేశం చెప్పొచ్చు ఎవరు ఇక్కడ ఉండాలో, ఎవరు బయటికి వెళ్ళిపోవాలో అని చెప్పి. రోహింగ్యాస్ విషయంలో మనం నాన్ రిఫాల్మెంట్ పాలసీ ఫాలో అవ్వట్లేదు, వాళ్ళని తిరిగి పంపించేస్తాం అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ మానవ హక్కుల ఉల్లంఘన ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు పంపిస్తే వాళ్ళు బతకలేరు బయట అని చెప్పి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు సుప్రీంకోర్టులో వేశారు. కానీ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఏదైతే వాళ్ళని తిరిగి పంపించాలనుకుందో, డిపోర్ట్ చేయాలనుకుందో, దానికి సంబంధించి గవర్నమెంట్ చట్టబద్ధంగానే చేసిందని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా రెఫ్యూజీస్కి సంబంధించి యుఎన్ కన్వెన్షన్ ఆన్ స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్ 1951 ఉందన్నమాట. ఇండియా దాన్ని సంతకం పెట్టలేదు. అదేవిధంగా 1967లో యుఎన్ కన్వెన్షన్ ఆన్ స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్ సంబంధించి ఒక ప్రోటోకాల్ కూడా ఉంది, దానికి ఇండియా సంతకం పెట్టలేదన్నమాట. అయితే భారతదేశంలో ప్రాపర్ రెఫ్యూజీ పాలసీ లేదని చెప్పి విమర్శ ఉందన్నమాట. అంటే రెఫ్యూజీస్ పట్ల మన వైఖరి ఏంటని. అయితే మొదటి నుంచి కూడా మనం అతిథి దేవోభవ అనే కాన్సెప్ట్ చూస్తాం. చక్మా రెఫ్యూజీస్ కావచ్చు, తమిళియన్ రెఫ్యూజీస్ కావచ్చు, టిబెటియన్ రెఫ్యూజీస్ కావచ్చు, జూవిష్ రెఫ్యూజీస్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఆదుకున్నాం. కానీ రోహింగ్యా రెఫ్యూజీస్ విషయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, జాతి భద్రత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పంపించేయాలని మనం డిసైడ్ చేసాం అనమాట. అయితే రోహింగ్యా రెఫ్యూజీస్ ప్రాబ్లం భారతదేశానికి కాదు, ఇది ప్రపంచంలో అనేక దేశాలకున్న సమస్య అనమాట. దీనికి అంతర్జాతీయంగా సొల్యూషన్ కావాలి, కానీ దేశీయంగా మనం రెఫ్యూజీస్ అంటే శరణార్థులు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే మనకు కూడా సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ చాలా వాలటైల్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఈ టైంలో మనం రెఫ్యూజీస్కి ఇక్కడ శరణార్థం విపరీతంగా ఇస్తే కనుక ఆ ఇబ్బందులు మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మానవ హక్కుల వాదులు, లాయర్స్ కొంతమంది ఏమంటున్నారంటే, యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ కింద వీళ్ళకి రెఫ్యూజీ ఐడి కార్డ్స్ కూడా వచ్చేసాయి. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ దేశంలో ఉండి మనుగడ సాగించుకోవచ్చు కదా, సో అలాంటి ఐడి కార్డ్స్ కూడా మేము ప్రజెంట్ చేయగలం అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు అంది, యుఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఐడి కార్డ్స్ ఇచ్చినంత మాత్రాన భారతదేశంలో శరణార్థం ఇవ్వలేము కదా, అన్ని ప్రాథమిక హక్కులు రెఫ్యూజీస్కి రావు కదా, అందుకనే సెక్షన్ 3 ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిపోర్ట్ చేయాలని భావించింది, కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది.